ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో పాన్ ఇండియా చిత్రం AA22 ఇప్పటికే సెట్స్ పై ఉంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అయితే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే దీపికా పడుకునే, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో అధికారికంగా చేరగా, జాన్వీ కపూర్ కూడా చివరి దశలో చర్చల్లో ఉన్నట్లు సమాచారం ఉంది. మరి ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటించిన రష్మిక మందన కూడా ఈ సినిమాలో కనిపించబోతుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ గా రష్మిక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుందని, ఆమెకు తోడుగా మరో ప్రముఖ స్టార్ హీరో కూడా ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడని టాక్. ఈ పరిణామం అభిమానులకు మరింత ఉత్సాహంగా మారుస్తోంది. మొదటి షెడ్యూల్లో ముంబైలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసినట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని ఒక విజువల్ స్పెక్టాకిల్ గా రూపొందించేందుకు కూడా భారీ సెట్స్, అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న యాక్షన్ సన్నివేశాలతో అయితే తెరకెక్కిస్తున్నారు. ప్రెజెంట్ ఈ సినిమాను 2027 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తుండగా, షూటింగ్ అయితే వేగంగా సాగితే 2026 డిసెంబర్ లేదా దీపావళి సమయానికి రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం అత్యంత హైలైట్ అవుతున్న విషయం ఏంటంటే, విలన్ పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ను తీసుకోవాలనుకున్న ప్రణాళిక. ప్రెజెంట్ అయితే విల్ స్మిత్, డ్వేన్ జాన్సన్ పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయని ఒక చిన్న టాక్ అయితే నడుస్తుంది. మరి అయితే రెమ్యునరేషన్, షెడ్యూల్, ట్రావెల్, సెక్యూరిటీ సమస్యలు ఈ కాంబో సాధ్యం చేయడాన్ని కష్టతరం చేయొచ్చు. పైగా భారతీయ మాస్ ప్రేక్షకులు హాలీవుడ్ విలన్ను ఎలా అంగీకరిస్తారన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అయినా సరే నిర్మాతలు తమ విజన్ పై దిగజారకుండా పెద్దదే చేయాలని పట్టుదలగా ఉన్నారు. జవాన్ తో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ తన స్పీడ్, పర్ఫెక్షన్ తో AA22 ఓ గ్లోబల్ సినిమా లాగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే పనులు అంతర్జాతీయ స్థాయి VFX కంపెనీలు ఈ ప్రాజెక్ట్ తో జత కట్టినట్లు కూడా తెలుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ ఇద్దరు షూటింగ్ విషయంలో సమన్వయం ఏర్పరచుకుంటూ కంట్రోల్ కాకుండా పకడ్బందీగా పనులు జరుపుతున్నారని టాక్. మరి ఇది కేవలం ఒక పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ గ్లోబల్ సినిమా. ఈ సినిమాతో ఇండియన్ కమర్షియల్ సినిమాకి ఒక కొత్త రూపం ఇవ్వాలని మేకర్స్ అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే మరిన్ని సర్ప్రైజ్లు, అనౌన్స్మెంట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ స్టేజ్ లో కూడా ఆసక్తికర చర్చలు అయితే మొదలయ్యాయి. AA22 అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం అయితే ఉంది.